మన ప్రవర్తన బాగుండాలంటే 4 విషయాలు చెబుతున్నాడమ్మా. భౌతికం, నైతికం, ఆధ్యాత్మికం 3 కలపడమే చాణక్య నీతి శాస్త్రం. భౌతికం ఉంటుంది, నైతికం ఉంటుంది, ఆధ్యాత్మికం ఉంటుంది అంతిమంగా. అది లేకపోతే కుదరదు. దృష్టిపూతం యసేత్పాదం, వస్త్రపూతం పిబేజ్జలం, సత్యపూతాం వదేద్వాణీం, మనఃపూతం సమాచరేత్. ఈ 4 పాటిస్తే జీవితంలో తప్పు చెయ్యమన్నా చెయ్యం మనం. ఆరోగ్యం పాడవమన్నా పాడవదు. ముందు ఆరోగ్యం. దృష్టిపూతం యసేత్పాదం. ఈవేళ 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళ కుమారుడు స్థాయిలో చెబుతున్నాను నేను. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. 70 ఏళ్ల వాళ్ళకి పెద్ద ప్రమాదం బాత్రూంలో జారిపడ్డం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా మన కర్మ కొద్దీ ఈవేళ బాత్రూములు ఎలా ఉన్నాయంటే మార్బుల్ మార్బుల్ మార్బుల్, ఎక్కడ మట్టి ఉండదు, గచ్చు ఉండదు. ఇలా వేయగానే మొత్తం నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతాడు. కాలు ఎత్తే చాలు, కాలు జారడం కాదు, స్వర్గానికే డైరెక్ట్ వే, నో టికెట్, బస్సు ఫ్రీ, ఇక్కడి నుంచి అక్కడికి ఫ్రీ. ఇంక ఈ ముసలాడికి సేవ చేసేవాళ్ళు ఎవరండి? పొరపాటున ఆయన భార్య చనిపోతే కర్మ అండి, పెద్ద కర్మ అండి ఇది. దానికి చాణక్యుడు ఉపాయం చెబుతున్నాడు. చూసుకుని అడిగేవయ్యా బాబు అని చెప్పాడు. ఎంత గొప్ప మాట. దృష్టిపోతం చేసేది పాదం. రోడ్డు మీద అడిగేసిన, రోడ్డు మీద అంత ప్రమాదం లేదని ఇవాళ అందరూ చెప్పులు వేసి కడుతున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇంట్లోనే ఇబ్బంది. ఇవాళ పెద్ద హాల్ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఉండేదేమో ఇద్దరు. ఏం చేసుకుంటారో తెలియదు ఈ హాల్ అంతా. పని మనిషి రాకపోతే చావాలు ఊడ్చుకోలేక. దానికోసం మళ్ళీ కరెంటు చీపురు ఇంత మూల పెడతారు ఇక్కడ. అది పనిచేయదు. పెద్ద గొట్టం పెట్టుకుని అలా తిప్పుతూ ఉంటారు ఇక్కడ. నేను నడుము ఉంచే ఓపిక లేదు కదా, అందుకని. అంతకంటే చెన్నైలో అయితే గొడవ లేదు కదా. అడుగు చూసుకునివే, దృష్టిపోతం యసేత్పాదం. చూసుకుని అడిగేవయ్యా, అప్పుడు అడుగు జారడం ఉండదండి. ఆరోగ్యానికి ఎంత ముఖ్యం. వస్త్రపోతం పిబేజ్జలం. ఇవాళ నీళ్లు కూడా కల్తీయే కదండి. వాటర్ బాటిల్ తాకుండా ఏం తీసుకుంటున్నామండి మనం ఇక్కడ. ఏ నీళ్లు నమ్మగలమండి? ఇవాళ చెరువు ఏదైనా కనపడితే నాకు ఆనందంగా ఉంటుంది. వస్తూ శామీర్పేట చెరువు చూశాను. మా డ్రైవర్ని అడిగి ఇది ఏం చెరువు అన్న. శామీర్పేట చెరువు అన్న. మంచినీళ్ళ చెరువేనా అన్నారు. ఏమో నాకు తెలియదు అన్నాడు. అది శామీర్పేట చెరువుకి. మిగిలిన చెరువులు ఎలా ఉన్నాయి చూసుకో. ఈ చెరువులు ఎందుకు ఉన్నాయంటే పిక్నిక్కి ఫోటోలు తీయడానికి. అది నీళ్లు పనికిరావు. ఎందుకంటే సమస్త వ్యర్థ పదార్థాలు ఫ్యాక్టరీలవి ఇతరత్ర చెరువులోకి వెళ్ళిపోతున్నాయి. మొత్తం చెరువుల్ని, కాలవల్ని, నదుల్ని, కాలవల్ని, చెరువుల్ని, కుంటల్ని, చలమల్ని అన్నింటినీ నీరు నిల ఉండే చిన్న గుంటను కూడా మనం కాపాడుకోవాలని. అప్పుడే వర్షపు నీరు ఉపయోగపడుతుంది. ఇవన్నీ మొత్తం తీసి ఈ జలాలన్నీ సముద్రంలోకి పోయేలా చేశాం. ఇంకో పని అదనంగా ఏం చేస్తున్నామంటే ఇంకుడు గుంటలను మొదలెట్టాము. వచ్చాను ఇక్కడ గుంట తవ్వడం ఇంకా మండం. అది ఉన్న నీళ్ళేమో సముద్రానికి వదిలేసి ఇంకుడు గుంటలు తవ్వుకున్నాం. ఎంత గొప్ప వాళ్ళమో. ఇల్లు కూల్చి పందిరేసాం అంతే. ఇక్కడ ఉన్న కుంటలు కాపాడుకుంటే, చెరువు కాపాడుకుంటే, చెరువు ఆక్రమించి ఇల్లు ఎలా కడతారండి? ఎలా ఊరుకుంటారండి ఎవరైనా? ఊళ్ళో వాళ్ళు తిరగబడాలమ్మా. నేను ప్రభుత్వాన్ని అడగట్లా. ఊళ్ళో వాళ్ళు తిరగబడాలి, అప్పుడు చైతన్యం వస్తుంది ఖచ్చితంగా. చెరువు ఆక్రమించి ఇల్లు కడతారా? నాలాలు పూర్తి చేసి ఇల్లు కడతారా? ఎంతసేపు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేయలేదమ్మా. మనం దుర్మార్గులమైనప్పుడు మన స్వార్థం మనలో ఉంటే వారి స్వార్థం వారిలో ఉంటుంది. వారిని అనడానికి మనం అవ్వడం అండి. అన్ని ప్రభుత్వాలు చేయాలంటే అలాగా. నువ్వేమో నాలా పూర్తి చేసి ఇల్లు కట్టేస్తావు అక్కడ. హైదరాబాద్లో మునిగిపోవడానికి వెలుమరు ఇలాంటి వాళ్ళ వల్ల మునిగింది. అంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఎందుకు కొడుతున్నాం మన ఇంటి దగ్గర? వస్త్రపోతం పిబేజ్జలం. నీళ్లు తాగితే వడగట్టుకుని తాగమని చెబుతున్నాడు చాణక్యుడికి. ఇవాళ ఆ పరిస్థితి తప్పిందా? ఎవరింటికి వెళ్ళినా ఇంటి దగ్గర ఇంకా విచిత్రం. ఈ నీళ్లు నమ్మలేకపోవడం వల్ల ఇంకో పరిస్థితి వచ్చింది. హోటల్కి వెళ్ళి అందరూ బాటిల్ పట్టుకురా, బాటిల్ పట్టుకురా, బాటిల్ పట్టుకురా. ఆ హోటల్లో ఫిల్టర్ వాటరే ఉంటుంది. వాడు శుభ్రంగా గ్లాసులు కడుగుతా, మనకి నమ్మకం లేదు. పైగా మనిషికో బాటిల్. వీడు సగం తాగుతాడు, సగం బారేస్తాడు. మొత్తం బాటిల్స్ అన్నీ నిండిపోయాయి ఎక్కడ పడితే అక్కడ. నేను వస్తూ దారిలో అక్కడక్కడ ఆగి చూసా. ప్రతి చోట ప్లాస్టిక్ సీసాలు, ప్రతి చోట ప్లాస్టిక్ సంచులు. వర్షాలు ఎలా వస్తాయండి? చలి తీవ్రంగా ఉండమంటే ఉండదా? వేడి తీవ్రంగా ఉండమంటే ఉండదా? ఇవన్నీ చేసింది మనమే కదా. మంచిది. వాటర్ బాటిల్ కొంటున్నావు అంటే ఒకటి ప్రాణం తీస్తున్నావు అనుకోవాలంతే. ఇంకా తప్పనిసరి అయితేనే లేకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకో. నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాను ఇలాంటి సీసా. ఇంటి దగ్గర నేను నీళ్లు తెచ్చుకున్నా. ఇక్కడ కార్యకర్తలను ఇలాంటి సీసాతో నీళ్లు పెట్టమని చెప్పాను. నా ప్రవచనంలో ఎక్కడే మీకు ప్లాస్టిక్ సీసా కనపడదు ఇక్కడ. నేను జాగ్రత్త తీసుకుని చెప్పాను. మీరు స్టీల్ది పెట్టండి, రాగిది పెట్టండి, లేకపోతే ఏదో చెంబు నీళ్లు పెట్టండి, ప్లాస్టిక్ పెట్టకండి అని చెప్పాను. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తున్నారు దీన్ని. నేనెందుకు చేయాలి ఈ తప్పుడు పని?
అంత కాకపోతే నీళ్లు దాక్కుండానైనా మాట్లాడతాం, పెద్ద విషయం కాదు ఇక్కడ. అందరము జాగ్రత్త. హోటల్కి వెళ్ళి వాటర్ బాటిల్ ఎందుకు తెప్పిస్తారండి? వాడు గ్లాసులు మంచివి కదా, వాడు నీళ్లు మంచివి, మన ఆరోగ్యమే మనకి. వాళ్ళు కడగరని నువ్వు చూసావా? వాళ్ళు కడుగుతున్నారు, కడగమని చెప్పు. వాళ్ళు అందరికీ అక్కడ నీళ్ళు ఇస్తారు, ఆ నీళ్ళే తాగాలి, నమ్మాలి ఖచ్చితంగా. మనిషిని నమ్మకపోతే ఎలాగండి? ఏమైపోతాం? మన ఆరోగ్యాలు అంత గొప్ప. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయుర్దాయం ఎంత ఉందో అంతకాలమే బతుకుతో లెక్క. మర్నాడు టపా కట్టేయడం ఖాయం ఇక్కడ. నువ్వు ఏం తాగినా ఒకటే, ఏం తిన్నా ఒకటే. దీనికోసం ఇంత గొడవ ఎందుకు? మొత్తం పర్యావరణాన్ని మన వ్యక్తిగతమైన భయం కోసం, సౌఖ్యం కోసం పాడు చేస్తున్నాం. అందుకే వస్త్రపోతం పిబేజ్జలం, నీ ఇంట్లో నీళ్లు పెట్టుకో, వడబట్టుకుని తాగు, సుఖంగా ఉండు. ఇంకా ఇప్పుడు నైతికత, ఆధ్యాత్మికత కోసం చెబుతున్నాడు. సత్యభూతాం వదేద్వాణీం, ఏం మాట్లాడినా అది సత్యమా కాదా ముందు ఆలోచించాలి. 3 మాటలు గుర్తుపెట్టుకుందాం దయచేసి. మాట్లాడే ముందు వడవడ వాగడం కాదు. ఒక మాట తెలుగులో ఏం చెబుతారంటే, సరదాగా నాకే తోచింది, ఎక్కడో అవధానం చేస్తున్నాను. అద్దం ముందు నిలబడిన ఆడదానికి, మైకు ముందు నిలబడిన మొగాడికి ఇద్దరికీ ఒళ్ళు తెలియదండి. వీడు వాగుతూనే ఉంటాడు, ఆవిడ అక్కడ చూసుకుంటూనే ఉంటుంది. ఇలా అద్దం ముందు నిలబడిన ఆడదానికి, మైకు ముందు నిలబడిన మొగాడికి ఒళ్ళు తెలియదండి. నాకే తెలియట్లేదుగా 2 గంటలు మాట్లాడుతున్నాను. కానీ మాకు తప్పదమ్మా, మాకు ఇదే వృత్తి. మీకు అందరికీ ఏం పనండి? గంటలు మాట్లాడతారు. పైగా ఏదో చెప్పోటి వచ్చింది ఈ మధ్యన, శ్మశానం, అరచేతిలో వైకుంఠం శ్మశానం వచ్చింది ఇక్కడ. ఇది పట్టుకుని బాగున్నావా వాళ్ళు బాగుండకుండా పోయే వరకు మాట్లాడుతూనే ఉంటాం ఇలాగ. పైగా ఇందులో ఇంకా చిత్రం ఏంటో, 1 గంట మాట్లాడి ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తా. మరి ఈ గంట ఏంటి? ఇప్పుడు ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తా. ఇప్పుడు గంట నాట్ ఫ్రీయా? గంట మాట్లాడాక ఫ్రీ అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తా అంటే మళ్ళీ చంపడం ఖాయం అవతల వాళ్ళని. ఇన్ని మాటలు అవసరమా అండి? జాగ్రత్త పడలేమో వాటి కోసం. స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. నిన్న చెప్పుకున్నామే, శివుడు విషాన్ని కూడా కంఠంలో బిగించుకుని అమృతం చేసుకోగలిగాడు. రాహు అమృతాన్ని తాగి చచ్చిపోయాడు. స్మార్ట్ ఫోన్ని విషం చేసుకోవడం, అమృతం చేసుకోవడం మన చేతుల్లోనే ఉందండి, మన చేతుల్లోనే ఉంది. మంచి మాటలు వింటే, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తే, నాదో చాగంటి వారిదో, షణ్ముఖ శర్మ గారిదో ఇలాంటి ప్రవచనాలు వింటే మీ జీవితాలకు ఖచ్చితంగా కొత్త వెలుగు వస్తుందండి, కొత్త వెలుగు వస్తుంది. అందుకు ఉపయోగించుకో. ఇవాళ మా మాటలకి ఇంత ప్రచారం వచ్చిందంటే స్మార్ట్ ఫోనే కారణమమ్మా. మేము రుణపడి ఉన్నాం, అనుమానం వల్ల. మేము వేదికల మీద మామూలుగా చెప్పినప్పుడు, టీవీల్లో చెప్పినప్పుడు కూడా లభించిన ప్రచారం ఇవాళ వచ్చింది. దానికి యూట్యూబే కారణం, స్మార్ట్ ఫోనే కారణం అండి. కానీ అందుకు వినియోగించుకోవాలి. అడ్డమైనవి చూడడం ఏమిటండి? దుష్ప్రచారం ఎక్కువ చేస్తున్నారు కాదు, చూస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఎందుకు చూడాలి? మన మనస్సును మనం నిగ్రహించుకుంటే అయిపోయాయి. అంచేది ఏదైనా పదార్థంలో దోషం లేదని శాస్త్రజ్ఞులు అన్నీ కనిపెడుతూనే ఉంటారు. మన గురించి ఆగుతారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంతే, అది కనిపెట్టబడుతుంది. దాన్ని నువ్వు ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకో. అనవసరంగా భయపడతావు దేనికి? సత్యభూతాం వదేద్వాణి, మాట్లాడాలని అనిపించినప్పుడల్లా 3 క్షణాలాగి 3 మాటలు ఆలోచించండి నా గురించి. సత్యమా, ప్రియమా, అత్యవసరమా, 3 చాలండి. సగం మాటలు ఆగిపోతాయి. ఇది సత్యమేనా? నేను చెబుతున్నది సత్యమేనా? నిర్ధారణ చేసుకున్నాను. యూట్యూబ్లో చూసి ప్రచారం చేయకూడదండి. అది ప్రామాణికమైన పత్రికలో వస్తేనే సరైన వార్త. నేను ఇవాళ పత్రికల్లో చూశానని చెబుతానమ్మా. నేను టీవీలో చూశాను ఎప్పుడు చెప్పను. నేను చూడండి అసలు. నేను పత్రికే చదువుతాను, అది కూడా ప్రామాణికమైన పత్రికే చదువుతాను. నేను పేరు చెప్పను, ఎందుకంటే వారికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానంటారు, నాకెందుకు వచ్చిన గొడవ. ప్రామాణికమైన పత్రికే చదువుతాను నేను. అందులో వస్తే అది వార్త. ఎందుకంటే దాని తేడా ఉంటే వాళ్ళు బాధ్యత వహిస్తారు. యూట్యూబ్లో ఎవడు బాధ్యత వహిస్తారండి? ఎవడికి తోచింది వాడు పెట్టిస్తూ ఉంటాడు. నేను తెలంగాణ శాసనసభ్యులందరికీ నమస్కారం పెడుతున్నానమ్మా. వాదన జరిగినా సంస్కారవంతంగా జరుగుతోంది, వాదన జరిగినా సంస్కారవంతంగా జరుగుతోంది. ప్రతిపక్షం, ప్రభుత్వం రెండూ కూడా మాకు గట్టిగా మారుతున్నారు. కౌంటర్ బ్రహ్మాండంగా, బ్రహ్మాండం. మాకు చాలా కాలక్షేపం బాగుంది, కానీ ఎక్కడ మాట తప్పడం లేదు. భాష బాగానే ఉంది, పర్వాలే, ఇంకా దిగజారలేదు. అలాగే ఉండాలి విమర్శ, అలాగే ఉండాలి విమర్శ ఉండాలి, లేకపోతే అలాగే. కానీ అది పద్ధతిగా ఉండాలి. అందులో అశ్లీల మాటలు వస్తే అలాగా. అంచేది అవి పత్రికలు రాస్తే అవి చదవచ్చు. ఇంకా యూట్యూబ్లో ఎవడో పడతాడు, ఇక్కడ అన్నమాట అన్నానంటాడు, ఆ పరువు పోతుంది ఆ పెద్ద మనిషిది. ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకే మాట్లాడాలంటే ముందు సత్యమా, తర్వాత సత్యమైతే సరిపోదండి, అది ప్రియమా, ఎదుటి వాళ్ళకి నచ్చుతుందా కూడా ఆలోచించాలి. ఇన్ని వేల మందిలో మాట్లాడుతున్నామంటే ఎక్కువ మందికి నచ్చే మాటలే నేను మాట్లాడాలి కదా.
ముందు ప్రియమా. మన ఇంట్లో మాట్లాడినా సరే అవతల వాడికి ఇష్టమైన మాట, వాడి కీడు గురించి వాడి దగ్గరే మాట్లాడితే ఎలాగండి? అంతకంటే కూడా ముఖ్యం అసలు అత్యవసరమా? నువ్వు చెప్పకపోతే ఇంకెవడో చెప్పడా, నువ్వే చెప్పాలా ఈ విషయాన్ని. సత్యం, ప్రియం, అత్యవసరం అనే 3 మాటలు గమనిస్తే సత్యభూతాం వదేద్వాణీం, వాక్కు ఎప్పుడూ సత్యభూతం అయ్యేలా చూసుకోన చాణక్యుడు మాట అర్థమైపోతుంది మనకి. ఇంకోటి చివరిది ఆధ్యాత్మికంగా, మనఃపూతం సమాచరేత్, చిత్తశుద్ధితో పనిచేయి ఎప్పుడైనా సరే. మనఃపూతం సమాచరేత్ అంటే లోపల ఏముందో అదే మాటల్లో వస్తుంది, ఏది మాటల్లో వచ్చిందో అదే చేతల్లో వస్తుంది. అది చిత్తశుద్ధి అంటారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం, మనస్యనియం వచస్యనియం కర్మణ్యనియం దురాత్మనాం. మహాత్ములకి దురాత్ములకి పెద్ద తేడా లేదు, ఒకటే లెక్క. మనస్సులో ఏదో ఉంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటాడు అవసరం కొద్దీ, అది చేయనే చేయడు, వేరేదేదో చేస్తాడు. ఇక్కడ ఇదే దురాత్ముల లక్షణం. మనస్సులో ఏం ఆలోచిస్తాడో అదే బయటికి చెబుతాడు, అదే నిజాయితీగా చేస్తాడు. ఇది మహాత్ముల లక్షణం. మహాత్ముల్లా ఉండాలో దురాత్ముల్లా ఉండాలో తెలుసుకుంటాం. సత్యభూతాం వదేద్వాణీం మనఃపూతాం సమాచరేత్. దీనికి తోడు మన ప్రవర్తన బాగుండడానికి చాణక్యుడు ఇంకో అద్భుతమైన మాట చెబుతున్నాడు. బంగారానికి 4 పరీక్షలు పెడతారు స్వర్ణకారులు. ఊరికే బంగారం మనం పట్టుకెళ్ళగానే తీసుకుని డబ్బులు ఇవ్వరు, 4 పరీక్షలు పెడతారు వాడు. యథా యథా చతుర్భిః కనకః పరీక్షతే నిఘర్షణఛేదనతాపతాడనైః. యథా చతుర్భిః కనకః పరీక్షతే నిఘర్షణఛేదనతాపతాడనైః తథా చతుర్భిః పురుషః పరీక్షతే త్యాగేన శీలేన గుణేన కర్మణా. త్యాగేన శీలేన గుణేన కర్మణా. బంగారాన్ని పరీక్ష చేయాలంటే స్వర్ణకారులు 4 పనులు చేస్తారు. నిఘర్షణ, ముందు గీట పెడతారు. గీటు చూడటం అంటారు, గీటురాయి అంట. గీటు పెట్టి చూస్తారు. ఆ గీటులో ఉండే కాంతిని బట్టి దాని రేటు చెప్పేస్తారండి. వాళ్ళ విద్య వాళ్ళది. వెంటనే అంతటితో ఆగరు. ఛేదన, ముక్కలు చేస్తారు, చిన్న చిన్న ముక్కలు చేస్తారు. తాప, కాలుస్తారు నిప్పుల్లో. అంతకు మా తేలిగ్గా ఏమి రేటు కట్టారు. అంతేకాదు సుత్తి పెట్టి కొడతారు, చిన్న సుత్తి పెట్టి. ఓ పక్క దాన్ని గీటు గీస్తారు, నిఘర్షణం. ఆ పైన ఛేదనం, ముక్కలు చేస్తారు. ఆ పైన నిప్పుల్లో కాలుస్తారు. ఆ పైన చిన్న చిన్న సుచ్చిపెట్టి దెబ్బలు కొడతారు, సాగదీస్తారు. అప్పుడు దాన్ని ఇది కాసు బంగారం అండి, ఇది తిరకాసు బంగారం అంటారు. కాసు బంగారం సరైనది, తిరకాసు బంగారం. అలాగే మనిషికి కూడా 4 పరీక్షలు ఉంటాయట. తథా చతుర్భిః పురుష పరీక్షతే. ఇక్కడ పురుష అంటే మగవాడు కాదు. మన సాహిత్యంలో ఎప్పుడు పురుష, పురుష ప్రయత్నం, పురుష ఉత్తముడు అంటే మానవుడు అని అర్థం. ఆడ మగ అంతా ఒకటే. అక్కడ పురుష శబ్దానికి మనిషి అని అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అంటే జాబ్ చేయడం మగవాళ్ళ లక్షణం అని పిచ్చార్థం చెప్పకూడదు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం అంటే జాబ్ అనే మాట ఈ మధ్యలో వచ్చింది ఇంగ్లీషులో. అందుకని ఉద్యోగం అంటే జాబు కాదు. ఉద్యోగం అంటే ప్రయత్నం. భారతంలో ఉద్యోగపరం ఉంటుంది, అందులో జాబు. శ్రీకృష్ణుడే ఉద్యోగం చేయలే, దుర్యోధనుడే ఉద్యోగం చేయలే. మరి ఉద్యోగపరం ఎందుకన్నా? రాయబార ప్రయత్నాలన్నీ అక్కడే జరిగాయి. సంజయ్ రాయబారం, కృష్ణ రాయబారం, కర్ణ రాయబారం, కుంతి రాయబారం, ఉలూక రాయబారం, 10-12 రాయబారాలు ఆ పర్వంలో జరిగాయి. అందుకని దాన్ని ఉద్యోగ పర్వం అన్నారు. అందుకని ఉద్యోగం పురుష లక్షణం అంటారు. అంటే ఏదో పని చేయాలి మనిషి, ప్రయత్నం చేయాలి, ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా దేవుడి మీద తోసేయకూడదండి. అది మనిషి లక్షణం. మనం ప్రయత్నం చేసినా అది భరించకపోవచ్చు, అది వేరే విషయం. అలాగే ఇక్కడ కూడా మనిషికి 4 రకాల పరీక్షలు ఉంటాయి, ఆడైనా మగైనా. ఏమిటి? బంగారానికి 4 ఉన్నట్టే మనిషికి ఏమిటైనా 4 అంటే త్యాగేన శీలేన గుణేన కర్మణ. అతను ఎంత త్యాగం చేస్తున్నాడో దాన్ని బట్టి లోకంలో గౌరవం పెరుగుతుంది ఖచ్చితంగా. శీలేన, ఆడ మగ ఎవరైనా వాళ్ళ ప్రవర్తన కారణంగా గౌరవం పెరుగుతుంది. ఇల్లాలు తులసి మొక్కమ్మ, నిజంగా పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి మొక్కకి దండం పెడుతుంటే ఈవిడు తులసి మొక్కో ఆవిడ తులసి మొక్కో నిర్ణయించడం కష్టమమ్మా అనాలమ్మా. అప్పుడు సంసారాలు బాగుంటాయి, అప్పుడు సంసారాలు బాగుంటాయి. మంచిది. గుణే త్యాగేనా శీలేనా. తర్వాత గుణేనా, గుణాన్ని బట్టి. కాస్త దానం చేసే గుణం ఉందా, పరోపకారం చేసే గుణం ఉందా, దాన్ని బట్టి. ఇంత ఉండొచ్చు, మాట్లాడతారు కానీ పని చేయరు. కర్మణ అని 4. అది పనిలో పెట్టావా? ఊరికే మాటలు చెప్పడమే. త్యాగం చేత, శీలం చేత, గుణం చేత, తను చేసే పని చేత ఈ 4 పరీక్షలు ఎటువంటి బంగారాన్ని కాల్చడం, ఏదో ముక్కలు చేయడం, వేడి చేయడం, శుద్ధి పెట్టి కొట్టడం అనే 4 పరీక్షలు చేసినట్టే మనిషికి ఇంతే అన్నాడు. అందుకని మన ప్రవర్తన బాగుండాలంటే ఈ 4 పరీక్షలు మనమే చేసుకోవాలి. రోజు పడుకునే ముందు ఒక 5 నిమిషాలు హాయిగా పడుకుని దేవుణ్ణి స్మరించి ఇవాళ ఏమన్నా త్యాగం చేశామా,
ఈవేళ మన శీలంలో ఏం లోపం లేదు కదా, ఈవేళ మనం మంచి గుణాలతోనే ఉన్నామా, ఈవేళ మనం చేసిన పనులన్నీ మంచివే కదా అని ఆలోచించుకుని ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే మర్నాటికి సరి చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజే ఆ పరీక్ష చేసుకోండి. ఎంతమంది సజ్జనులు లోకంలో ఉంటారు. ప్రత్యకం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనక కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. వ్యాసుడు భారతంలో అరణ్య పర్వంలో చెబుతాడు ఈ మాట. మనిషి ఎందుకు చెడిపోకుండా ఉండాలంటే ఏదో అప్పుడప్పుడు ఆలోచిస్తే కుదరదు. ప్రత్యకం ప్రత్యవేక్షేత, ప్రతిరోజు తన మనస్సును తాను పరిశీలించుకోవలసిందే. ప్రత్యకం ప్రత్యవేక్షేత. ఎప్పుడైనా దురాలోచనలు మనలో ప్రవేశిస్తే మనం మంచివాళ్ళమేనండి, ఎవడో వచ్చి రెచ్చగొట్టేస్తాడు. అక్కడ ఆలోచించుకో, వాడెవడో చెప్పగానే మనకి కాంక్ష ఎందుకు వచ్చింది, మనం ఇంట్లో బాగానే ఉన్నామే, ఎందుకు వచ్చిన గొడవ ఇది. సుఖంగా సంపాదించుకుని ఉంటాడు పల్లెటూళ్ళలో ఒకడు, హాయిగా ఏదో ఓ 25 ఎకరాల పొలం ఉంటుంది, లేకపోతే ఏదో సంపాదించుకుని వాడి దగ్గరికి ఒకడు వచ్చి పొద్దు మీరు రాజకీయాల్లో దిగాలండి వీడిని మొత్తం దింపి నాశనం చేసేస్తాడు. వాడు ఆ 25 ఎకరాలు అమ్మేసే వరకు వీడికి దోసదు. ఆయన నలుగురు వచ్చి ఇలాగే అనేసరికి దిగాలేమో అని దిగుతాడు. దిగాక ఏమవుతుందో అందరికీ తెలుసు. ఆ 25 అమ్మించేస్తాడు. ఈ గొడవ లేకుండా ఆయన దారిన ఆయన సంపన్నుడుగా ఉంటే సుఖంగా ఊళ్ళో అందరికీ సాయం చేస్తాడే, మంచి పేరు వస్తుంది. ఇంకెందుకు వచ్చిన రాజకీయాలు, లేనిపోను గొడవ. ఇదే ఇతర మనుషుల మాటలకి మనం పడిపోవడం అంటే ఇదే. అలా వచ్చిన వాళ్ళకి టిఫిన్ కాదు, కాఫీ కూడా ఇవ్వకుండా పంపించి చెప్పాలి. లేకపోతే శుభ్రంగా ఫోన్ ఉంది కాబట్టి ఫేక్ కాల్ అని ఒకటి ఉంటుంది. ఓ నొక్కితే అనుకోని కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవరో పిలుస్తున్నారని లోపలికి వెళ్ళిపోండి, గొడవ ఉండదు, అడు పోతాడు అక్కడి నుంచి. ఇదే కాస్త లౌక్యం ఉండే. లేకపోతే వదలండి, ఇక్కడ సుత్తి కొడతాడు, మనం కూర్చోబెట్టి మన కాఫీ దాకా మన కొంప కూల్చేస్తున్నాడు వీడు, లేనిపోని సలహాలు ఇచ్చి. ఆయనకి పని లేదు, మనకి పని ఉంది, బోల్డ్ పని ఉంది. ఈ చెప్పుడు మాటల వల్ల పాడవకూడదు, మన నిర్ణయం మనం తీసుకోవాలి. అందుకని ఈ 4 పరీక్షలు నిరంతరం చేసుకోవాలి. అప్పుడు ఎలాగ ఆలోచించాలంటే కిన్నుమే పశుభిస్తుల్యం. వ్యాసుడు చెబుతున్నాడు భారతంలో, నేను పశువులా ప్రవర్తిస్తున్నానా, పశువులతో సావాసం చేస్తున్నానా, కిన్ను సత్పురుషైరితి, మంచి మనుషులతో సావాసం చేస్తున్నానా ఆలోచించుకోవాలట. అప్పుడు ఖచ్చితంగా రౌడీలతో సాంగత్యం, తాగుబోతులతో సాంగత్యం, దుర్వ్యసనాలతో సాంగత్యం ఆగిపోతుంది కదండి. అనుమానం ఏముందండి. మనం ఆలోచించుకుంటే తెలియదా, ఈవేళ పొరపాటు చేసాం, మళ్ళీ చేస్తామా, ఎన్నిసార్లు చేస్తామండి. తరచు ఆలోచించుకునేవాడు పొరపాటు చేయడమ్మా. అసలు ఆలోచన లేకుండా తాగి పడుకుంటాడే వాడు చేస్తాడు తప్పులే. నిజమే, ఒకవేళ ఆర్థికంగా క్షీణించాం, మానసికంగా దెబ్బతిన్నాం, అప్పుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు చాణక్యుడు. చాలామందికి ఇవాళ ఉండే సమస్య ఏమిటోనండి, మనసు బాగా లేదండి, కష్టాల్లో ఉన్నాం. కష్టాల్లో లేనివాడు ఎవడూ లేడమ్మా. భగవంతుడు కూడా కష్టాల్లోనే ఉన్నాడు తెలుసా. మహావిష్ణువుకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు ఏం తెలుసు. ఏకా భార్య ప్రకృతి ముఖరా చెంచలా చ ద్వితీయ. ఆయనకి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణం మనం చేస్తాం. 2 భార్యల వల్ల ఆ పెద్ద మనిషికి సుఖం లేదు. ఎందుకంటే ఓ దేవి భూదేవి అంటే బండరా, ఏమీ అనుభవించడానికి ఏం లేదు అక్కడ, మట్టి తప్ప. భూదేవి అంటే బండరాయి కదా. ఇక శ్రీదేవి ఆవిడ చెంచాలి. ఇవాళ నీ ఇంట్లో ఉంటుంది, రేపు నా ఇంట్లో ఉంటుంది. ఏమి చూసుకుంటాడు మా ఆవిడ ఎక్కడుందని అడగాలి. చెంచారు. అందుకని 2 భార్యల వల్ల సుఖం లేదు. పోనీ కొడుకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, మనకు 50 ఏళ్ళు వచ్చాయి కదా అనుకున్నట్ట. ఓ కొడుకు బ్రహ్మదేవుడు, రెండో వాడు మన్మధుడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాడు, డాడీ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ క్రియేటింగ్, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బోత్ ఇండియా అండ్ చైనా అంటాడు. జనాభా ఇక్కడ ఎక్కువ, నేను చాలా బిజీగా ఉన్నాను, జనాభాను సృష్టిస్తున్నాను, అక్కడ 140 కోట్లు, ఇక్కడ 140 కోట్లు, నువ్వంటే ఖాళీగా పాల సముద్రంలో పడుకున్నావు, నాకు బోడు పని ఉందన్నాడు. బ్రహ్మదేవుడికి ఈయనతో మాట్లాడే పని లేదు. పోనీ రెండో కొడుకున్నాడు మన్మధుడు, వాడు చాలా అందంగా ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేద్దామంటే పొరపాటు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు. ఇదివరకు సరోవరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. వాడి పని ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు. ఆడాళ్ళకి మగాళ్ళకి లంకెలు కట్టడమే వాడికి పని. ఆయన వెనకాల విష్ణుమూర్తి వెళ్ళారనుకో, పోలీసులు వచ్చి మన్మధుడిని అరెస్ట్ చేసి వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటారు. విష్ణు అనగానే ఈయన కూడా లోపలేస్తారు. మరి డాడీ పేరు అడుగుతారు కదా పోలీస్ స్టేషన్లో, సన్ ఆఫ్ అని అడుగుతారు కదా. సన్ ఆఫ్ విష్ణువు అంటే విష్ణువుని కూడా లోపలేస్తారు, పిల్లాన్ని పెంచడం తెలియదాన్ని. అంటే భార్య సౌఖ్యం లేదు, పిల్లల సౌఖ్యం లేదు. జగన్నాథ పండితులు చెబుతాడు ఈ చమత్కారమే అన్నమాట. పూరిలో జగన్నాథ స్వామిని దర్శించండి, కొయ్య విగ్రహాలు ఉంటాయి. బలరాముడు, కృష్ణుడు, సుభద్రాదేవి. అక్కడ చెల్లెలే అమ్మవారు, భార్య ఉండదు, అక్కడ చెల్లెలు ఉంటుంది. అందుకని ముగ్గురు కొయ్య విగ్రహాలు ఎందుకు ఉన్నాయండి. దేవుడు కొయ్యబారిపోయాడంటే జగన్నాథ పండితురాలు చెబుతాడు, ఆయనకు ఉండే కష్టాలు నీకు ఏం తెలుసయ్యా, భార్య సౌఖ్యం లేదు, పిల్లల సుఖం లేదు. పోనీ ఆయన కిందకి చూసి ఒళ్ళు మండిపోయి కిందకి దూకుదాము అని, కింద సముద్రం చీమలు పడిపోతాయి, పాల సముద్రం. పోనీ సుఖంగా పడుకుందామంటే పాముల పక్క, పెద్ద కుర్రం బెడ్డ మీద పడుకుంటేనే నిద్ర పట్టట్లా, పాముల పక్క మీద నిద్ర ఎలా పడుతుందండి.
వాహనం గరుత్మంతుడు వాహనం. ఆయన ఏం చేస్తూ అస్తమానం యాదిశేషుడిని తినేద్దామని చూస్తూ ఉంటాడు. ఈయన ఆఫీసులోనే, ఈయన ఆఫీసులోనే. ఆఫీసులో ఇద్దరు ప్రముఖులైన వాళ్ళు కొట్టుకుంటుంటే నాయకుడికి ఎప్పుడూ సుఖం ఉండదు. వీడు కొట్టుకు చేస్తారు, వాడు ప్రాణం తీస్తారు. అందుకని ఇవన్నీ పడలేక ఆయన పూరి వచ్చి కొయ్యి బారిపోయాడు అని చెప్పాడు జగన్నాథ పండితురాయ్. మరి ఏదైనా దుఃఖం వస్తే కొయ్యి బారిపోతాం కదా, మరి దేవుడికి చెప్పుకుంటాం ఏంటంటే ఆయన కష్టాలు ఆయనకున్నాయి, కష్టాలు లేనివాడెవడో. అందుకని ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నోపి చందన తరుర్ నజఘాతి గంధం వృద్ధోపి వారణపతిర్నజఘాతి లీలాం యంత్రార్పితో మధురతాం నజఘాతి చేక్షు క్షీణోపి నత్యజతి శీలగుణాన్ కులీనక. చిన్నోపి చందన తరుర్ నజఘాతి గంధం. మంచి గంధపు చెట్టుని అడ్డంగా నరికేసినా సరే దాని సుగంధాన్నది వెదజల్లుతూనే ఉంటుంది. అదే మంచి గంధపు చెట్టు గొప్పతనం. నరికేశాడు కదా అని దాని గంధం తగ్గలేదండి, పైగా నరకడం వల్ల మరింత సువాసన వస్తుంది. నువ్వు నరుక్కోరా, నీ బుద్ధి అంతే. నాలో ఉండే గంధాన్ని నువ్వు పోగట్లేవు, కట్టెలు పట్టుకెళ్ళగలవు. కానీ అది చందన తరువు చెట్టు నుంచి మనమంతా నేర్చుకోవాలి. చిన్నోపి చందన తరు నజఘాతి గంధం. అడ్డంగా నరికేసినా సరే మంచి గంధం చెట్టు తన గంధాన్ని కోల్పోలేదే. వృద్ధోపి వారణపతిర్నజఘాతి లీలాం. ఎంత ముసలిదైనా సరే ఏనుగు ఆడ ఏనుగు కనపడగానే దాని సరదా దానికి ఉంటుంది. ఇంక నేను వివరిస్తే బాగుండదు. ఏనుగు శక్తి. అందుకనే మదగజం అంట. లోకంలో ఎవరికైనా ఈ లక్షణం ఉంటే మదపిచ్చి అంట. అంచేది ఎంత ముసలిదైనా ఏనుగు సంసారం పట్ల ఉండే తాపత్రయం వదిలిపెట్టట్లా, దాని సరదా దానికి ఉంది. అంతేకాదండి, చెరుకు గడ ఉదాహరణ. మధురతాం మధుర యంత్రార్పితో మధురతాం నత్యజత్ మధురతాం నజఘాతి చేక్షు. చెరుకు గడను మీరు గమనించండి. చెరుకు మిషన్ వాడు చెరుకు రసం ఇస్తాడు కదా, ఇన్ని గడలు ఉంటాయి, ఇలా పెడతాడు, ఇలా తిప్పుతాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ ఇంత నలగొట్టేసినా దాని రసాన్నది కోల్పోయిందా? అది తీయగానే ఉంది కదా. మరి ముసలితనం వచ్చినా సరే ఏనుగు ఉత్సాహాన్ని కోల్పోలేదే. అడ్డంగా నరికేసిన మంచి గంధపు చెట్టు తన సుగంధాన్ని కోల్పోలేదే. యంత్రంలో పెట్టి అడ్డంగా నలిపేసినా సరే చెరుగ్గడ తన తీయదనాన్ని కోల్పోలేదే. దారిద్ర్యం వచ్చినంత మాత్రాన ఎందుకు దుఃఖపడుతున్నావో మనిషి, ధైర్యంగా ఉండు అన్నాడు చాణక్యుడు. చెరుకుగడ ఉదాహరణ, ఏనుగు ఉదాహరణ, చెట్టు ఉదాహరణ. ఈ సృష్టిలో ఉదాహరణ కాని వస్తువు లేదండి. మనం గ్రహించాలంటే ప్రకృతి నుంచి గ్రహించాలి. ఊరికి అన్నిటికీ పసుపు పూసి కుంకం పూసి దండాలెట్టి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. మనం చేసే పొరపాటు అది. ఫలానా చెట్టు గొప్పది అనగానే దానికి పసుపు రాసే, కుంకం రాసే, తోరణాలు కట్టే, చెట్టు చచ్చిపోయింది. లేదా దాని చుట్టూ దీపాలు పెట్టాయి. చెట్టు నుంచి ఏం గ్రహించాలో అది గ్రహించినప్పుడు నువ్వు దేనికి ఇక్కడ? ఇవన్నీ ఇక్కడ అది గ్రహించడం కోసమే. అందుకని ఈ చెట్టు బాగుంది కదా, ఏనుగు ఉత్సాహంతోనే ఉంది కదా, చెరుకు గడ ఎంత నలగొట్టినా తీవ్రదనాన్ని కోల్పోలేదు కదా. క్షీణోపి, ఎంత క్షీణించినా ఆర్థికంగా లేక ఇంట్లో ఏదన్నా అనుకోంది జరిగి మానసికంగా దుఃఖం వచ్చినా సరే శీలగుణాన్ కులీనక నత్యజతి. మంచి వంశంలో పుట్టినవాడు, ధైర్యవంతుడైన వాడు ఎప్పుడు తన శీలాన్ని గుణాన్ని కోల్పోడు అన్నాడండి. ఖచ్చితంగా ఎప్పుడూ లోకంలో గౌరవించబడేది గుణమే. ఆ మాటను ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి చాణక్యుడు. గుణైరుత్తమతాం యాతి ఉచ్చైరాసన సంస్థిత గుణైరుత్తమతాం యాతి నోచ్చైరాసన సంస్థిత ప్రాసాద శిఖరస్థోపి కాకక్కిం గరుడాయతే. ప్రాసాద శిఖరస్థోపి కాకక్కిం గరుడాయతే. ఎప్పుడూ మనిషిని లోకంలో గౌరవం, మనిషి గౌరవం ఎలా ఉంటుందంటే పదవిని బట్టి ఉండదు. అందుకని మన దాని శీల గుణాన్ని నచ్చజితే, దాన్ని త్యజించకుండా ఉంటే మనం బాగానే ఉంటాం. అంచేది గుణైరుత్తమతాం యాతి. ఎప్పుడు మనిషికి లోకంలో గుణం వల్ల గౌరవం వస్తుంది. స్పష్టంగా చాణక్యుడు చెప్పాడు. నా ఉచ్చైరాసన సంస్థిత. ఏదో పెద్ద పదవిలో ఉన్నాడని గౌరవించక్కర్లేదండి, మంచి గుణాన్ని బట్టే లోకం గౌరవిస్తుంది. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడంటే ప్రాసాద శిఖరస్థోపి కాక కిం గరుడాయతే. కాకి ఉంటుంది, 7 అంతస్తుల మేడ మీద కూర్చుంటుంది, అంత మాత్రాన అది గరుత్మంతుడు అవుతుందా అన్నాడు ఆయన. కాకే గ్రద్దే. గరుత్మంతుడు వచ్చి అరుగు మీద విష్ణుమూర్తి దగ్గర ఎదురుగా చేతులు పట్టుకుని నిలబడి ఉండొచ్చు అక్కడ గుళ్ళో. కాకేమో ఎక్కడో 12 అంతస్తుల మేడ మీద ఉండొచ్చు. అంత ఎత్తున ఉన్నంత మాత్రాన కాకి గరుత్మంతుడు అయిపోతుందా? అంచేత ఎత్తున ఉన్నంత మనుషుల్ని కాదు మనం గౌరవించాల్సింది, ఉన్నత గుణాలు కలిగిన మనుషుల్ని అని చెప్పాడు. ఖచ్చితంగా
కాక కిం గరుడాయతే ప్రాసాద శిఖరస్థోపి, ఎంత ఎత్తైన మేడ మీద ఉన్నా కాకి గరుత్మంతుడు కాదు కదా అన్నాడు. అందుకే లోకంలో మన విద్యకి కానీ మన ఐశ్వర్యానికి కానీ మన స్థానానికి కానీ సరైన స్థానం లభించలేదు, లోకంలో గుర్తింపు లభించలేదు. ఇదో పిచ్చి మాట. లోకం ఎవరండి మనని గుర్తించడానికి? మనం ఏమిటో మనకి తెలియదా? దానికి భాస్కర శతకంలో కూడా మంచి మాట చెబుతాడు. చాలామంది పెద్దలకు వచ్చి ఉంటుంది ఆ పద్యం. పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడొద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబునకేమి జగ్గగున్. పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడొద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబునకేమి జగ్గగున్. కొండక కోతి చెట్టు కొనకొమ్మననుండగా, కొండక కోతి చెట్టు కొనకొమ్మననుండగా క్రింద గండభేరుండమదే సింహని కురుంబములుండవ చేరి భాస్కరా. ఒక్కోసారి సభ జరిగినప్పుడు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఎంత పండితుడికైనా తగిన గౌరవం లభించకపోవచ్చు. ఎవడో అల్పుణ్ణి పెద్ద సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టచ్చు. రాజకీయాల్లో అనేక రకాల కారణాలు ఉంటాయి. మనకి పీఠం రాలేదు అనుకోకూడదు, అది మనకు అవమానము కాదు. వాడెవడికో ఇచ్చినంత మాత్రాన మనకు అగౌరవం ఏం లేదు. ఇక్కడ వాడి సంగతి తర్వాత బయటపడుతుంది. దీంట్లో అసూయలు పెంచుకోవాల్సిన పని లేదు. పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడొద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబునకేమి ఎగ్గును. ఎవడో అనాకాని వాడిని ఒక్కడికి పదవిచ్చి పైన ఈ పండితుడి కంటే గౌరవించినంత మాత్రం చేత ఈ పండితులకు వచ్చిన లోటేం లేదన్నాడు. ఎందుకంటే అరణ్యాన్ని ఉదాహరణగా చెప్పాడు మారద వెంకయ్య. భాస్కర శతకం రాసిన మహాకవి మారద వెంకయ్య ఏం ఉదాహరణ చెబుతున్నాడు? అరణ్యంలో చూడండి, పెద్ద పెద్ద సింహం, పులి, ఏనుగు అవి కూడా మంచి క్యాబినెట్ మీటింగ్ పెట్టి అక్కడ అరణ్యాన్ని కాపాడుకోవాలి కదా. మరి అందులో సింహం ముఖ్యమంత్రి. అందుకని పెద్ద పులి, ఏనుగు, గండభేరుండ పక్షి ఇవే కదా అందులో పెద్దవి. ఖడ్గమృగం ఇవన్నీ అరణ్యంలో చేరాయి. మన మానవులు అడవులు కొట్టేసి నాశనం చేస్తున్నారు. అందుకే మనం ఊళ్ళోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మానవులను ఏం చేద్దామని అవి కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, అన్ని జంతువులు మన మీద పగబట్టాయి. ఏ ఫోన్లు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిచ్చుకలు కనపట్టలేదు, మీరు చూసుకోండి. అన్ని పక్షులు తగ్గిపోయినాయి. ఈ ఫోన్ నుంచి వచ్చే కిరణాలకి పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. పక్షి సంతతి నశిస్తుంది, గోసంతతి నశిస్తోందమ్మా ప్లాస్టిక్ కారణంగా. ఏ ఆవు పొట్టైనా, ఏ గేదె పొట్టైనా చూడండమ్మా ఇంత లావు ఉంటుందమ్మా. ఎందుకంటే వాటికి తెలియక పాపం పక్కని పెంటకుప్పల మీద ఉన్నవన్నీ తినేస్తున్నాయి. కనీసం ఆహారం బయట పారేస్తే ప్లాస్టిక్ సంచితో కలిపి పారేయకూడదు, ఆహారం విడిగా పారేయాలి. ఆ సంచిని మనం మింగితే తెలుస్తుంది దాని గొడవ ఏమిటో. మనం మింగితే తెలుస్తుందండి. అది తెలియక పాపం దానికి మూతితో భగవంతుడు దానికి ఆ మూతి ఇచ్చాడు. చెయ్యేదే కాలు అదే ఏం చేస్తుంది? మనకి మళ్ళీ ఫోర్కులు, చెంచాలు, డైనింగ్ టేబుల్స్ లేవు కదా. ఆ మూతితో విప్పుతుంది, విప్పబడదు, మింగేస్తుంది అది. పత్రికల్లో చదివాను నేను మనం 4 రోజుల క్రితం. ఒక ఆవు కడుపు కోస్తే 250 కేజీల ప్లాస్టిక్ సంచులు దొరికాయమ్మా. ఏడు మనిషి కడుపు, జంతువు కడుపైన కేజీలు ప్లాస్టిక్ సంచులు ఇంత ఉండ చుట్టుకుపోయి. ఈ పాపం ఎవరిది? దాని కడుపులో నెప్పెట్టేస్తూ ఉంటే దానికి ఏ వైద్యము లేకపోతే అది ఏడిచి ఏమంటుందంటే భాష రాకపోయినా దాని భాషలో అది నన్ను ఇలా చేసినవాడు పోవాలి, నన్ను ఇలా చేసినవాడు పోవాలి ఉంటుంది. అదే మానవులకి శాపం అవుతుంది. దయచేసి గమనించండి. ఏ జీవిని బాధపడడానికి కాదు భగవంతుడు మన ఎక్కడ పుట్టించింది. అవసరమైతే మనమే ఆ బాధపడి ఆ జీవిని, ఆ మనిషిని, దాన్ని సుఖపెట్టాలి. అప్పుడు మనం మన బిడ్డలు సుఖంగా ఉంటాం. పావురం గూడు పెట్టిందంటే పిల్లలకి రెక్కలు వచ్చే వరకు పావురం గూడు తీయకూడదండి. మహాపాపం అని ఊరికి అలా సెంటిమెంట్ కాదు అది. తీసిన వాళ్ళకి జరిగిన సందర్భాలు ఉన్నాయి. పావురం గూడు పిల్లలతో ఉండగా రెక్కలతో ఆ పిల్లలు బయటికి వెళ్లకుండా మనం తొలగించామంటే మన బిడ్డలతో మనకి విరోధం వచ్చి తీరుతుందమ్మా. ఖచ్చితంగా వస్తుంది, వియోగం వస్తుంది, విరోధం వస్తుంది. ఎందుకంటే అది శపించింది. నా బిడ్డలను ఎవరో పారేశారు, నా బిడ్డలను ఎవరో బయట పారేశారు, వాడి బిడ్డలు బాగుండరు, వాడి బిడ్డలు బాగుండరు, వెంటనే వచ్చేస్తుంది. అంతగా ప్రకృతి అంతా లీనమైపోయింది. మనలో కాదు భగవంతుడు వాటిలో కూడా ఉన్నాడు. ఒక సర్వజంతుషు అవి శపిస్తాయి మనసుతోటి. నేను ఇలా చేసిన వాడు పోవాలి. అవి తెలుగులో శపిస్తామమ్మా, ఇంగ్లీషులో శపిస్తాయమ్మా, వెంటనే జరుగుతాయి. శపించడానికి భాష అదే కదా మరి. వాటికి వచ్చిన భాషలో మనోభాష అంటారు. అవి శపిస్తాయి, జరుగుతాయి. ఏ జంతువుని, ఏ జీవిని బాధ పెట్టేలా మనకి జీవించే హక్కు లేదు ఇక్కడ. మనం బతికేది ఇంత చేసి 100 ఏళ్ళు ఎవడు లేడు ఇక్కడ. 60, 70 వచ్చేసరికి భయంకర రోగాలన్నీ వస్తున్నాయి ఇక్కడ. మీరు తెలుసో తెలియదో చాలామందికి కాకి తుఫాన్ రాకపోతే 100 ఏళ్ళు బతుకుతుందండి.
కాకి తుఫాన్ రాకపోతే, తుఫాన్ వస్తేనే కాకి చూస్తుంది. కాకిని ఎవరు బాణాలు వేసి చంపరు. కాకి మాంసం తినే దౌర్భాగ్యులు ఇంకా పుట్టల. కాకిని ఎవరు వేటాడరు, కనీసం బతుకుతున్నాయి. కానీ తుఫాన్ రాకపోతే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. కాకిని చిరంజీవి అంటారు. అమరకోశంలో చిరంజీవి అంటే కాకి. సంస్కృతంలో చెప్తారు స్పష్టంగా, చిరకాలం జీవతి. అంతేకాదు పాము ఎవ్వరూ చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందమ్మా. భగవంతుడు దానికి అంత ఆయుర్దాయం ఇచ్చాడు. 400 years ఎవరూ చంపకుండా ఉంటే. కేవలం గాలి, ఎలకలు ఉంటే ఎలకలు తింటుంది, కప్పలు ఉంటే కప్పలు తింటుంది. ఏం లేకపోతే గాలి సేవిస్తుంది. వాతభుక్ అంటారు పాముని సంస్కృతంలో. వాతభుక్ గాలి చాలు దానికి, బతికేస్తుంది వారం రోజులు. ఎంతోమందిని చంపితే కానీ, ఎంతోమంది ఆస్తులు కాజేస్తే కానీ మనం ఎంత అన్నం తినలేకపోతున్నాం, బతకలేకపోతున్నామంటే ఎవరిని హింసించకుండా 400 ఏళ్ళు బతికే పాము మనకంటే చాలా గొప్పది కదండి. నిజానికి మనకంటే చాలా గొప్పది. దానికి భయం వేస్తే ఎవరినైనా కలిసిందేమో కానీ పాము తనంత తాను వచ్చి ఎవరిని కరవదండి. మనం ఏమీ చేయకుండానే సాటి మనుషులను కాటేస్తున్నాం కదా. తమ్ముడు, తోడలుడు, మేనలుడు, బావమరుదను కూడా లేకుండా. మరి పాము కంటే మనం హీనులమే కదా, నేర్చుకోవాలి నిజానికి. అందుకని ఎంత చిన్నమైపోయినా మానవుడు మళ్ళీ వికసించినట్టు గుణాలతో మళ్ళీ ఉండాలి, కాకి కాదు. అందుకే పండితుల గురించి చెబుతున్నాడు ఇక్కడ. పండితులైన వాళ్ళ కింద ఉంటే అల్పుడు అక్కడ పీట పెడితే వచ్చే నష్టమే లేదు. అరణ్యంలో గ్రద్దలు కానీ, ఏనుగులు కానీ, సింహాలు కానీ, పులులు కానీ ఒక చెట్టు కింద సమావేశం అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ సమావేశంతో సంబంధం లేకుండా పైన ఒక కొండ చెట్టు మీద కోతి ఉంటుంది, అది గొప్పదైపోయిందా వీటికంటే అంటాడు. కొండక కోతి చెట్టు కొన కొమ్మననుండగా క్రింద గండ భేరుండ మదేభ సింహని కురుంబములుండవే చేరి భాస్కరా.